బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ప్రగతి నగర్, కూకట్పల్లి ఏరియాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్ లో కూడా జోరుగా వాన పడుతోంది. అయితే ఒక్కసారిగా హైదరాబాద్ లో పగటిపూట ఉష్ణోగ్రతలు మారిపోయాయి. సో భారీ వర్షం కురవడంతో నగరవాసులంతా కూడా సేద తీరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు గత 2 రోజులుగా పడిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే వర్షం కురుస్తుండటంతో నగరవాసులంతా కూడా చిరుజల్లులను ఆస్వాదిస్తున్నారు. మార్చి నెలలో మండే ఎండల్లో ఇలా వర్షం పడడంతో మార్చి నెలలో ఇలా మండే ఎండల్లో వర్షం కురవడంతో నగరవాసులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం దొరికింది అంటూ కూడా నగరవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాన కురవడంతో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఇటు మాదాపూర్, జూబ్లీ హిల్స్ లో మాత్రం చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇటు వర్షాకాలకి ప్రస్తుతం వర్షానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందించడానికి లైవ్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది, మరికొన్ని చోట్ల చిరుజల్లులు కూడా పడుతున్నాయి. ఏంటి, ఎప్పటి వరకు ఈ వర్షం ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ లో నిన్నటి వరకు ఎండలతో సతమతమవుతున్నటువంటి జనానికి ఒక్కసారిగా ఉపశమనం కలిగిందనే చెప్పుకోవాలి. ఉదయం నుంచి వాతావరణం కొన్ని చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మరికొన్ని చోట్ల చిరుజల్లులు, భారీ వర్షం నమోదు కావడంతో ఒక్కసారిగా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి అత్యధికంగా ఎండలు నమోదవుతున్నప్పటికీ నిన్నటి నుంచి కొంతమేరకు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అటు మియాపూర్, నిజాంపేట్, కూకట్పల్లి వైపు చిరుజల్లులు కురుస్తుంటే మరోవైపు భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాలలో నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాలలో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వాతావరణంలో ఇలా మార్పులు రావడంతో కొంతమేరకు ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. 2-3 రోజుల పాటు వాతావరణంలో మార్పులు అయితే ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. బయటికి 9 దాటితే బయటికి రావాలి అంటే ఎండలతో ఎంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి జనము సాయంత్రం వరకు కూడా ఈ ఎండలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి సందర్భాలు చూసాము. అయితే ఈ రోజు వాతావరణంలో పలు మార్పులు రావడము, ఒకవైపు ఎండ ఉన్నప్పటికీ మరోవైపు ఈ చల్లటి వాతావరణం రావడంతో కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చిరుజల్లులు నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ అట్మాస్ఫియర్ ని పబ్లిక్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎండ తీవ్రత తగ్గితే కొంత మేరకు సాయంత్రం వేళల్లో కూడా రెగ్యులర్ గా ఇదే వాతావరణ ఉండే అవకాశం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రైట్ సుజాత, అయితే ప్రస్తుతం పగటి పూట అయితే ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాత్రిపూట ఏ విధంగా ఉంటుంది? ఈ వర్షం పడినంత రోజులు కూడా నైట్ ఉష్ణోగ్రతలు ఏమైనా పెరిగే అవకాశం ఉందా? అలాగే ఈ 2-3 రోజులు వర్షం తగ్గిపోయిన తర్వాత రెగ్యులర్ డేలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే సడన్ గా ఒక్కసారి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా ఈ వర్ష ప్రభావం వల్ల? ప్రియా, ఎందుకంటే ఇది సమ్మర్ కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజు వాతావరణం చల్లబడినప్పటికీ ఈ 2 రోజుల పాటు వాతావరణంలో కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఈ 3 రోజుల తర్వాత గడిస్తే మాత్రము ఈ 3 రోజులు చల్లగా ఉన్నప్పటికీ తర్వాత ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. 2-3 రోజులు మాత్రమే ఈ వెదర్ అనేది కొంతమేరకు కూల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఎండలు అత్యధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. జూన్ వచ్చిందంటే చాలు ఏప్రిల్, మే, జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా భారీగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి సందర్భాలు గతంలో చూసాం. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం వేళలా అంటే పగటి పూట చిరుజల్లులు, అదేవిధంగా భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసినప్పటికీ సాయంత్రం అయితే చాలు ఉక్కపోతతో ఉన్నటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. వేడి తీవ్రత కూడా సాయంత్రం అయ్యేసరికి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. బయటికి వచ్చేటువంటి సమయాల్లో కూడా వాతావరణంలో మార్పులు వచ్చిన తర్వాత బయటికి వెదర్ చల్లగా ఉంది అని సాయంత్రం వచ్చినప్పుడు చాలా మంది వడగాలులు వచ్చిన నేపథ్యంలో కూడా అనారోగ్య పరిస్థితికి గురైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సాయంత్రం వేళల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అంటే వైద్యులు చెప్తున్నారు. ఎండ తీవ్రత ఎంత తగ్గినప్పటికీ సాయంత్రము వేడి గాలి అయితే మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటు వైద్యులు చెప్తున్నారు. ప్రియా. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, అదే చూసాం కదా, హైదరాబాద్ లో ఒక్కసారిగా 2 రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు అయితే పడిపోయే ప్రస్తుతం మాదాపూర్ జూబ్లీ హిల్స్ వైపు చిరుజల్లులు కురుస్తున్నాయి. అలాగే మియాపూర్, కుకట్పల్లి, ప్రగతి నగర్ ఏరియాలో జోరుగా వాన కురుస్తోంది. ప్రస్తుతం విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారి ఇలా వర్షం పడడంతో నగరవాసులు కాస్త ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. అయితే ఈ ఉష్ణోగ్రతలు వర్షం 2-3 రోజులుగా కూడా ఈ వర్షం ఉండే అవకాశం ఉంది అని వాతావరణ నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా మార్చి నెల కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ వర్ష ప్రభావం వల్ల ఇంకొద్దిగా హెచ్చుతగ్గులు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.